బైబిల్ నిజంగా ఎంత విలువైందో తెలిస్తే బాధ కలిగినప్పుడు బైబిల్ పట్టుకుంటాం, సంతోషం కలిగినప్పుడు బైబిల్ వెతుకుతాం, సమస్యలో ఉన్నప్పుడు పరిష్కారాల కొరకు బైబిల్ చదువుతాం, ఎటుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బైబిల్ చదువుతాం, మనసు బాగున్నప్పుడు బైబిల్ చదువుకుంటాం. పాస్టర్లు వచ్చి కొన్ని రోజుల మీటింగ్లు పెడతారు, ఆదివారం మాత్రమే ఆలయం ఉంటది, లేక ఇంకో 2-3 రోజులు ఉంటది వారంలో. కానీ మీ బైబిల్ మీ కూడా ఉండి రోజు దాన్ని చదవాలి. బైబిల్ అప్పుడప్పుడు తినే బిర్యానీ లాంటిది కాదంట, రోజు తినే అన్నం లాంటిదంట. బైబిల్ అప్పుడప్పుడు కట్టుకునే పట్టు చీర లాంటిది కాదంటండి, రోజు కట్టుకునే నేత చీర లాంటిది. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. బైబిల్ చదివే వాళ్ళకి కానుకిమ్మని అడగాల్సిన అవసరం లేదండి. బైబిల్ చదివే వాళ్ళకి ప్రార్థన చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదండి. బైబిల్ చదివే వాళ్ళకి మనసాక్షి ప్రకారం నడుచుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదండి. బైబిల్ చదివే వాడికి ఇది తెలుసు, ఇది చెయ్యి, అది చెయ్యొద్దు అని